మోకాడు మలేరియా వచ్చింది. వస్తే హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళి టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ ఉందన్నారండి. 3 రోజులు కోర్సు పెట్టించినాయి, అయినా తగ్గలేదండి. అలాగ ప్రార్థన చేస్తా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే టైఫాయిడ్ మళ్ళీ నిమ్ము లేదన్నారు. బెడ్ ఇన్ఫెక్షన్ 7 గ్రాములు బెడ్ ఉందండి. అక్కడికి వెళ్ళినా కూడా ఈ తలపోటు అలాగే వచ్చేదండి. తలపోటు వస్తా వెనపోసు అంత నొప్పిగా, నడుమంతా కాలు లాక్కెళ్ళేదండి. అలాగా సర్లే 2వ వారం అన్న ఇక్కడికి వచ్చారు కదా వెళ్దామనుకున్నాను. ఆ వారం సూది ఉందండి చేతులు. సర్లే 2వ వారం వెళ్తాను సూది తీసేసి అని ఇక్కడికి వచ్చానండి. వచ్చి కింద ప్రార్థన చేసి పైకి వస్తుంటే నాకేం దడ వచ్చినట్టు, కాలు చేతులు లాగినట్టు, మరి ఆవులింతలు ఒక 10 ఆవులింతలన్నీ వచ్చినాయండి. పైకి ఎక్కలేను అంత ఆవులు, నాకేమో ఇంకా ఎక్కలేనేమో అని నా మనసులో ఎలాగనేదని తండ్రి నీవే నడిపించు, నేను ఎక్కలేకపోతాను తండ్రి, నేను పైకి వెళ్ళాలి, 7 వారాలు వెళ్తానని నేను అనుకున్నాను. నేను మనసులో నాకు 7 వారాలు వచ్చేపాటికి నాకు తలపోటు తగ్గిందండి, వెనపోసుకోండి నొప్పి కూడా తగ్గిందండి, నడుము పోటు కూడా తగ్గిందండి. అలాగే మరి ఈ వారము పలహారం కానికిస్తానని అనుకున్నాను తండ్రి. మరి నాకు 2 బిడ్డలండి. 2 బిడ్డలకి ఒక పాపకి వివాహం అయింది, 2వ పాప ఉందండి, పీజీ బీడీ అయిపోయిందండి. 5 వారం మళ్ళీ పరీక్షలకు వెళ్ళారండి. మరి ఆ పాప కూడా మంచి గవర్నమెంట్ జాబ్ వస్తాయి. మరి సంఘము దైవజనుడు కూడా ప్రార్థించి నా భర్త కూడా విడిచిపెట్టి 40 సంవత్సరాలు అవుతుందండి. నేను 2 పిల్లలు పట్టుకొని అలాగా మగవాళ్ళేజే మొత్తం తిప్పుకొస్తా. అత్తయ్య లేడు, మామయ్య లేదండి. ఇంటి విషయం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంట్లో ఇంకా కొద్ది పని ఉందండి, ఆ పనికి కూడా కంప్లీట్ అవుతాక మీరే చూడండి. మరి మా 2 బిడ్డలకి మరి అల్లుడికి 2కి గవర్నమెంట్ జాబ్ వస్తాయి, మీరే ప్రార్థన చేయండి. ఈ ప్రజల ఎదుట ఈ మొక్కుబడి చెల్లిస్తున్నానండి. చిన్న సాధ్యం దేవుడికి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టండి. మరి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి ఆ సహోదరి అంటే హాస్పిటల్లో లేదా డాక్టర్లని మందుల్ని తప్పుపట్టడం కాదండి. రాత్రి ఎవరో ఫోన్ చేశారు, మందులు వాడడం కోర్సు అయిపోయిందండి, అయినా జ్వరం తగ్గలేదన్నారు. కొన్ని గాలి జ్వరాలు ఉంటాయి, కొన్ని దురాత్మకు సంబంధించిన చెప్పైన రోగాలు కలిగించే వాటిలో ప్రధానమైన పాత్ర కొన్ని దురాత్మలు ఉంటాయి. అది ఎందువల్ల వచ్చిందో కూడా తెలియదు. అక్కడికి వెళ్తే స్కానింగ్లో కనపడవు, రిపోర్ట్లో నార్మల్ వచ్చేస్తాయి చూసారా. అందుకే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ ఆశ్రమానికి వచ్చి మేలు పొంది వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఏం జ్వరమో కూడా తెలియదు. డాక్టర్లు గారు కూడా చెప్తుంటారు అది ఏంటో కనిపించడం, మామూలు నా జ్వరం అనుకుంటారు. అది ఒక దురాత్మకు సంబంధించింది. మరి అది ఆవలించిందంట 10 సార్లు వచ్చిందంటే వెంటనే వెనకాల ఒక దురాత్మ ఉంది. అది రోగాన్ని అండి అట్టే పెట్టుకుని అందులో ఉంచేసుకునే ప్రయత్నాలు ఏవి చేస్తూ ఉంటాయి. ఇక్కడికి సిలువగిరికి వస్తానని మొక్కుబడి చేసుకున్న తర్వాత వాటన్నిటి నుండి విడిపించి ఆ తలపోటు ఆమెకున్నటువంటి ఆ వెన్నుపోసు బాధ అంతా కూడా దేవుడు తొలగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మంచిదండి. మరి వారి కోసం, వారి కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. తర్వాత తల్లి గారు మీరు సాక్ష్యం చెప్తారా?